దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే. దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? నాకు ఈ లోకంలోకి రావాలంటే చాలా భయంగా ఉందమ్మా. ఈ లోకంలో నాకు రక్షణ లేదమ్మా. అమ్మా అమ్మా. కడుపులో నుంచి నా బిడ్డ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏంటో చెప్పమ్మా. అమ్మా, నిన్నే కడుపులో ఉన్న ఆడబిడ్డనమ్మా. నీ కడుపులో నాకు రక్షణ ఉందమ్మా. కానీ బయటికి వస్తే ఆడపిల్లలకి రక్షణ ఉందా అమ్మా? ఉందమ్మా. నా బిడ్డకు నా రక్షణతో పాటుగా మరో 3 రక్షకులున్నారమ్మా. ఆడపిల్లలను రక్షించే వారి కథ చెప్తా విను. ప్లీజ్, మేమిద్దరం భార్య భర్తలం. దయచేసి వదిలేయండి. ప్లీజ్ రా, మేమిద్దరం భార్య భర్తలంరా. దయచేసి వదిలేండిరా, వదిలేండిరా. ఏం సుఖం ఇచ్చిందిరా నీ పెళ్ళాం? రాయ్, మీరు వెళ్ళండిరా. హైదరాబాద్ లో స్నేక్ గ్యాంగ్ చూసావా? మాది డ్రాగన్ గ్యాంగ్. ఎలాగుందిరా? ఏరా, గంట వదలమంటే వదిలేవా? ఇప్పుడు చూడరా, గంటల కొద్దీ వాడుకుంటున్నాం మీ ఆవిడ్ని. కళ్ళ ముందే భార్యని మానభంగం చేసి చంపేశారా? ఏం లోకం రా ఇదే. జాగ్రత్త, త్వరగా. రే రాజా, రాజా, ఏంటి ఇలా జరిగింది? ఎంత పని చేసావురా? మేమందరం ఉన్నాం కదా. నా భార్యని ఆ ఎదవలు పశువుల నాశనం చేస్తుంటే కాపాడుకోలేకపోయాన్రా. భార్యని కాపాడుకుంటానని పెళ్లినాడు ప్రమాణం చేశాన్రా. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేనందుకు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. చావే అన్నిటికీ పరిష్కారం కాదురా. ఈ లోకంలో జీవించడం కంటే చావే మేలురా. ఇక్కడ మనిషికి స్వేచ్ఛ లేదురా. ఆడదాన్ని దోచుకోవటమే మగాడి జీవిత ధ్యేయంగా బతుకుతున్నారా. ఆ మృగాలను శిక్షించేవారే లేరురా. మీరు నా చిన్ననాటి స్నేహితులు కాబట్టి మిమ్మల్ని చూడాలనుకున్నాను. మిమ్మల్ని చివరిసారిగా చూసిన ఈ ఆనందం చాలురా. రాజా, రే రాజా, రాజా, రాజా లేరా, రాజా, రాజా, రాజా లేరా, రాజా, రాజా. నలుగురం 4 దిక్కులని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు వాడు లేక దిక్కులేని వాళ్ళం అయిపోయావురా. ఎవరు లేని వాళ్లకు మనమే దగ్గరుండి పెళ్లి చేశాం. ఇప్పుడు మనమే వాళ్ళను సమాధి చేశాం. ఇలా జరుగుతుందని మనం అసలు ఊహించలేదు కదరా. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాడి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయిరా. జాగ్రత్త, పడిపోతావు. ఏమైంది రాజా? రాజా, లేవరా. రాజా, పెళ్ళి 1 రోజులు కూడా కాలేదురా. పాప మా రాణి పసుపు పారాని ఆరోగ్యముంది ఆ కామందుల చేతిలో బలైపోయింది. అలాంటి వాళ్ళని ఎలా శిక్షిస్తే ఈ సొసైటీ మారుతుందిరా? ఖచ్చితంగా వాళ్ళకి జైలు శిక్ష పడుతుందిరా. చట్టం మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళకి బెయిల్ కూడా దొరకొచ్చు. చూడు,
ఈ జైలు మనకేమన్నా కొత్త ఏంట్రా? గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుంది. బయట చాలా వేడిగా ఉందిరా. అరే రే, ఆ ఎదవులకి బెయిల్ దొరికిందంట్రా. వాళ్ళు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళకి బెయిల్ దొరకడమా? నో. ద్వాపర యుగంలో ద్రౌపది చీర లాగినందుకు కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. తప్పు చేసిన వారందరూ మట్టిలో కలిసిపోయారు. కానీ ఈ కలియుగంలో ఆడదాన్ని ఆట వస్తువులా చూస్తున్నారు, ఆడుకుంటున్నారు, దోచుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఎవర్రా వీళ్ళ ఆగడాలను ఆపేది? ఎవరు వచ్చి ఏదో చేస్తారని చూడలేం. ద్రౌపది చీర లాగినందుకు కౌరవుల్ని మట్టి కరిపించింది పాండవులే కానీ చట్టాలు చుట్టాలు కాదురా. అలాగే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వారిని ఆ ఆడపిల్ల కుటుంబమే తోలు తీసి ఆరబెట్టాలి. పాపం మన రాజుగాడికి ఆ రాణికి మనం తప్ప ఎవరు లేరా? మనమే వాళ్ళని. ఇలా ఎవరి పగ వాళ్లే తీర్చుకుంటే చట్టాలెందుకు? నిర్భయ యాక్ట్ ఎందుకు? అవును, నిర్భయ యాక్ట్ 2012లో నిర్భయ ఘటన జరిగింది. దేశం మొత్తం వ్యతిరేకించింది. ప్రభుత్వం నిర్భయ యాక్ట్ పెట్టింది, కానీ ఏం లాభం? ఆ రోజు నుంచి మరో ఘటన జరగలేదా ఏంటి? ఇంకా అలాంటి ఘటనలు ఎక్కువ అయ్యాయి కానీ తగ్గలేదు. ఆ రోజే ఆ కామాంధుల్ని నడి రోడ్డు మీద ఉరి తీసుంటే ఇప్పటికే మార్పు వచ్చేది. ఉరి తీయలేదు సరికదా, జైల్లో మేపుతున్నారు, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పాపం మన రాజుగాడు. మనమే వాళ్ళని చంపేద్దాం. రే గోవిందు, నాకు వాళ్ళని చంపాలన్నంత కసిగా ఉందిరా. కానీ మనం చంపి దొరికిపోతే మనం జైలుకి వెళ్ళాలరా. నో డిస్కషన్స్. చంపేద్దాం. ఎలా చంపుదాంరా? సాక్ష్యం లేకుండా, ఆయుధం వాడకుండా నా కొడుకుల బలుబుల పగలకూడదాం. పదండ్రా. రేయ్, ఇప్పుడే వస్తాను, 10 నిమిషాలంతే. త్వరగా రారా బాబు. వచ్చేస్తానులేరా. రే, ఎక్కడికి వెళ్ళావురా? ఏమైంది మా వాడికి? ఎవరు మీరంతా? ఎవరా మీరంతాను? నేను తాగేస్తున్నానా, నువ్వు తాగేస్తున్నావా? ఏయ్. 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 ఆ!
సడన్గా పడిపోయాడు? రే ఎవడ్రా నువ్వు ఇలా తాగేసి పడిపోయావు? లేగరా లేగో. ఎవర్రా మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏరా నీకేం గుర్తులేదా? ఇదే చోట మా స్నేహితుని కళ్ళ ముందే తన భార్యని మానభంగం చేసి చంపారు కదరా. అంత త్వరగా మర్చిపోయావా? మా ప్రాణ స్నేహితుణ్ణి మా కళ్ళ ముందు నుంచి దూరం చేశారు కదరా. అందుకే నీతో పాటు నీ ముగ్గురు కీచక పర్వం సాగించిన నీ ముగ్గురు స్నేహితుల్ని చంపేశావు. నిన్ను కూడా మీ స్నేహితులు చేరుకున్న నరకానికే పంపిస్తావు. మీరు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. ఏరా రివెంజా? నన్ను చంపేద్దామనే? అది మీ వల్ల కాదురా. నన్ను చంపడానికి మీ బలం సరిపోదు. అవునరా, రేప్ చేశాన్రా. ఆడదాన్ని లొంగ తీసుకోవటం అనుభవించడం దేవుడు మాకిచ్చిన హక్కు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా ఆ ఫిగరు, మంచి మజా ఇచ్చిందిరా. ఇప్పటికీ రాత్రులు గుర్తొస్తుందిరా ఆ పాప. వీలైతే మళ్ళీ రప్పించండిరా, రేప్ చేస్తా. రేయ్ పట్టుకోండ్రా, తీసుకెళ్ళండిరా. వదిలేయండిరా. ఏంట్రా అమ్మ అంటున్నావు? నీకు అమ్మతనం అంటే ఏంటో కూడా తెలుసా? ఏరా మృగంలా ఆ అమ్మాయిపై పడి అనుభవించినప్పుడు ఎంత ప్రాధేయపడుంటదిరా పాపం. మీరేమైనా కనికరించారా? ప్రాణం అంటే ఎంత తీపిరా మీకు. ఆడదానికి ప్రాణం కట్టే మానమే మిన్నా. మగాన్నని విర్రవీగుతున్నారా? రేయ్, నేను మగాన్ని అని మీరు దేన్ని చూసుకుని విర్రవీగుతున్నారు? అదేరా మగాడికున్న బలహీనత. ఈ మరణ శాసనం కలియుగాంతం వరకు గుర్తుండిపోవాలి. ఆడదాన్ని బలవంతంగా తాకాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కడికి ఇది గుణపాఠంగా ఉండాలి. వీటితో మాట్లాడిరా, బల్బులు పగిలిపోవాలి. రేయ్ వదిలేయండిరా, ప్లీజ్ రా. ఓ సూపర్, అదిరింది. బెయిల్పై బయటకు వచ్చిన ఆ దుర్మార్గుల్ని ఎవరో దారుణంగా కొట్టి చంపేశారా? అదే శిక్ష అంటే. ఇకపై ఎవరైనా రేప్ చేయాలని ఆలోచన వస్తే ఇదే జరగాలి. దేవుడా నువ్వు ఉన్నావు. మనం ఆపరేషన్ కంప్లీట్ చేశాం రా. మన వాళ్ళని చంపిన వాళ్ళని చంపేశాం. హ్యాపీరా? లేదురా, ఈ ఆపరేషన్ పై ఆగదు. ఇంకా ఎంతో మంది అమాయకులకు మన అవసరం ఉంది. కాబట్టి ఆపరేషన్ వై కొనసాగాలి. ఆపరేషన్ వైనా అంటే? వై అంటే యముడు. ఆడపిల్ల జోలికి వస్తే యముడు గుర్తుకు రావాలి, యమపాశం గుర్తుకు రావాలి, నరకం చూపించాలి. కాబట్టి ఈ ఆపరేషన్ వై కొనసాగుతుంది. మన వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి మనం పగ తీర్చుకున్నాం. అందరి సంగతి మనకెందుకురా? ఇప్పటికే చాలా చేశాం. రేపు మనకేమైనా అయితే మన కుటుంబాలు ఏమైపోవాలి? సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుడు నాకెందుకులే దేశ రక్షణ, నా కుటుంబం నాకు చాలు అని అనుకుంటే మనం ఇక్కడ ప్రశాంతంగా బ్రతకలేంరా. ప్రతి ఆడపిల్ల నిర్భయంగా బ్రతకాలంటే మనం సైనికులం కావాలి, వారి కోసం పహారా కాయాలి. ఏమోరా, నాకిష్టం లేదు. చాలు, చాలా చేశాం. మన బ్రతికేదో మనం బ్రతుకుదాం. రే ఫిరోజ్, ప్లీజ్ రా, ఇంక మాట్లాడకు. నేను చెప్పింది విను. ఛీ, వీరు మారరు. పాపం స్కూల్ పిల్లని కూడా చూడకుండా ఒక ఆటో డ్రైవర్ అమ్మాయిని బాణభంగం చేశాడు. ఇలాంటి వారిని మొన్న దారుణంగా కొట్టి చంపారు కదా, అలా చంపాలి. అప్పుడే మార్పు వస్తుంది. రేయ్, ఆపరేషన్ వై రీస్టార్ట్. పదండ్రా, చంపేద్దాం.
అలా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళను శిక్షిస్తున్నారమ్మా. నువ్వు నిర్భయంగా ఈ లోకంలోకి రావచ్చు. నీకు రక్షణ ఉందమ్మా. సరేనమ్మా, వస్తాను. నానని నానా 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 నానా. దేశం మనదే